ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామం కొందరు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా. నువ్వు ప్రేమించి నీ కుమారుడి ద్వారా ఇచ్చిన రక్షణ తండ్రి, పొందుకున్న వారముగా అనేకులు ప్రకటించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. అట్టి ప్రకటించుతున్న మాకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉంచమని, ఘనత మహిమ ప్రభావం మీ అందరి ద్వారా మీరే పొందమని, మా ప్రభును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సహోదరులారా, ఈరోజు మనం లేఖనానుసారముగా మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను అనే మాట మనకి స్పష్టమే. దాన్ని ధ్యానించుకుందాం. కొంత టైం మనం త్వరగా ధ్యానించుకుందాం. ఆదాముని చేసినప్పుడు దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. వారిద్దరూ అనగా ఆదాము అవ్వ, వారిద్దరూ ఏదేని తోటలు ఉండను మనం చూస్తాము. గమనించండి, వాళ్ళు నరులుగా సంచరించే టైంలో వాళ్ళ మధ్యలోకి అనగా దేవుడికి నరుడికి మధ్యలోనికి ఒక వ్యక్తి రావటం మనకు గమనించగలం. ఏంటంటే సాతాను, లేకపోతే ఘట సర్పము, లేకపోతే సర్పము అని ప్రస్తావన మనం తీసుకోవచ్చు. సాతాను అనగా లేకపోతే అపవాది, లేకపోతే సర్పము. సర్పం అవ్వను మోసపుంచింది అని లేఖనం చెబుతుంది. అసలు ఈ సర్పం ఎవరు? సాతాను అనేది ఎవరు? ఘట సర్పం అనేది ఎవరు అని మొట్టమొదటిగా మనం తెలుసుకుంటే, ఈ ప్రస్తావనలో మనం బాగా అర్థం చేసుకుంటే, ఈ సాతాను అనేది దేవునికి ఆదాముకి తెలియకుండా మోసపుచ్చడానికి ఎలా వచ్చింది, ఎవరు అని మనం గ్రహించుకున్నారు. ఎలా ఆ వ్యక్తి ఎవరో మనం తెలుసుకుందాం. వీళ్ళు కొంతమంది పరలోకములో సంచరించే, అంటే భూమి పునాదులు పుట్టకముందే దేవుని వద్ద దూతలుగా ఉండే దేవదూతలు. పరలోకంలో దేవుని స్తుతించే దేవదూతలలో కొంతమంది దేవదూతలు. కనుక ఈ దేవదూతలకి కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లే దేవుని పేరట జరిగించకుండా దేవునికి వ్యతిరేకంగా ఉండే దేవదూతలు. ఒకసారి ఆ వచనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం కానీ చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భుజంతులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఎలానగా సరే, చావనే చావరు అంటే దేవుడికి వ్యతిరేకంగా ఒక ప్రస్తావన తీసుకొస్తుంది సర్పము. మొట్టమొదటిగా పాపం అనేది ఏమిటి అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము. బైబిల్ స్పష్టంగా చెప్తుంది మనకి. దేవుడిచ్చిన ఆజ్ఞని మీరిని ఎడల మనం పాపను. మీరు చావనే చావరు, మీరు తిన్న ఎడల మీరు చావనే చావరని దేవుడి మాటకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. కనుక ఈ సర్పం ఎవరు తెలుసుకుందాం. ఈ సర్పం ఎవరు తెలుసుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబెడితివి. నేను ఆకాశమునెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న
సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు, నిన్ను నిదానించి చూచువారు ఇట్లా తలపోయుదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? మళ్ళీ చదువుకునేది వచ్చును. భూమిని కంపింపజేసి 17 వచ్చును. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్ట వారిని తన నివాస స్థలమునకు పోనీయనివాడు ఇతడేనా? మళ్ళీ వచ్చును. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? తన నివాసం అనగా పరలోకానికి వెళ్ళనివ్వకుండా అప్పు చేసేవాడు. ఇది తింటే చచ్చిపోతారా అని దానికి అర్థం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా బాహ్యసంబంధంగా లోక సంబంధంగా ఆలోచించుకోకూడదు. అది చనిపోవటం అనగానే మనకి ఎపిసి పత్రిక 2 అధ్యాయం స్టార్టింగ్లో మీ పాపముల చేతను దోషముల చేతను మీరు చచ్చిన వారిని ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాను. చనిపోవటం అనగానే ఈ బాహ్య సంబంధమైనది కాదు, మనకి ఆత్మ సంబంధమైన మరణం కూడా ఉంది. అది రెండో మరణం. కనుక నిత్యముగా సత్యదు అన్నమాట ఈ లోక సంబంధమైనది కాదు. కనుక ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సాతాను మన నివాస స్థలమునకు వెళ్లకుండా ఆపు చేస్తున్నాడు. మన నివాసం అనగా పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఆపు చేసేవాడు సాతానుడు. ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 7 వచ్చును. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయేను. మళ్ళీ కోర్టు చేసుకుందాం. అదే వచ్చానండి. బాగా అర్థమైనట్లు చదవండి. మీరు కూడా చదువుకోండి, తర్వాత నెక్స్ట్ చదువుకోండి. నేను మీకు అర్థమైనట్టు చెప్పేసి మీకు జ్ఞానం ఉపదేశిస్తున్నాను. తర్వాత మీరు నెక్స్ట్ చూసినప్పుడు దాన్ని చదువుకొని అర్థం చేసుకోవడం ట్రై చేయండి. మళ్ళీ 7 వచ్చును. ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 7 వచ్చును. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పమును యుద్ధం చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను. దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఎలాగో చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళలో మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు సత్యయు రాజ్యమును మన దేవుడు ఆయను. ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్షిని బట్టి వారిని జయించి ఉన్నారు. కాగా మరణము వరకు తాము ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడి మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. నెక్స్ట్ బాగా చదువుకోండి మీరు. ఎందుకంటే ఇప్పుడు 11 వచ్చును. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్షిని బట్టి వారిని జయించి ఉన్నారు. ఎవరిని? అపవాదిని. వారిని జయించి ఉన్నారు. కనుక ఆది సర్పము, మహాఘట్ట సర్పము, ఈ సర్పాలనగా ఆదాము పుట్టక ముందే దేవదూతలుగా ఉన్న
దేవుని సమ్ముఖము నుండి దేవదూతలు వాటిల్లో ఒకరికి మిఖాయిలని దేవదూతతో యుద్ధం చేసిరి. మళ్ళీ చదువుకుందాం వచ్చును. అంతటా పరలోకము యుద్ధం జరిగను. మిఖాయిలను అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయిరి. ఆ పడవ దూతలే అపవాది సంబంధులు, మహాఘట సర్పము. ఈ సర్పము అనే దానిని కోర్చేసి మనకి వివరంగా దేవుడు రాయించాడు. ఆ సర్పము యుక్తి గలదై అవ్వను మోసపుచ్చెను అని. సర్పము యుక్తి గలదై అవ్వను మోసపుచ్చెను. కనుక అపవాది మోసపుంచేవాడు. కనుక అప్పుడు శక్తి అక్కడ మళ్ళీ చదువుకుందాం ఒకసారి. మళ్ళీ చదువుకుందాం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరం పరలోకం ముందు ఎలాగూ చెప్పడం వింటిని, రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరమూపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు సత్యయు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు దాయను. వారి గొర్రెపిల్ల రక్తం బట్టి తామిచ్చిన సాక్షిని బట్టి వానిని జయించి ఉన్నారు కనుక కానీ మరణం వరకు తమ ప్రాణాలను ప్రేమించిన వారు కారు. కోర్చేద్దాం త్వరగా. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మిరింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్పబిందులను తుడిచివేయును. మళ్ళీ చదువుకుందాం. సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద అనగా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన కలవరి కొండ మీద, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకులను, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నను ఉండకుండా మరణమును ఆయన మిరింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్పబిందులను తుడిచివేయును. లేఖనము హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. ఆయనను పాతాళములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మళ్ళీ చదువుకుందాం. ఆయనను పాతాళంలో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఎవరు తీసేస్తారండి? యేసుక్రీస్తు వారు తీసేస్తారట. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. మనం చదువుకున్న లేఖనాలను బట్టి యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి పౌలు గారు వివరించి చెప్తూ మొదట 15వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం కాడ నుంచి, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3 దినమున లేపబడెను. మళ్ళీ చదువుకుందాం 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనం ప్రకారం 3 దినమున లేపబడెను. కోర్చేద్దాం. మనం ఇప్పుడు చదువుకున్న యెషయా గ్రంథం 25వ అధ్యాయము, హోషేయ గ్రంథం మనం చదువుకున్న లేఖనం కోర్చేద్దాం. ఇక్కడ 15వ అధ్యాయం 54వ వచనం. క్షయమైనది అక్షయతను ధరించుకోవలసినప్పుడు
ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. మళ్ళీ చదువుకుందాం వచ్చును 54 వచ్చును. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యం నెరవేరెను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక ఆయన రక్తం వలన, ఎవరి రక్తం వలన? గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తు రక్తం వలన మనం మరణాన్ని జయించుతున్నాం. అనగా అపవాదిని జయించాలి. మరణానికి బలము ధర్మశాస్త్రం. అనగా ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే అపవాదిని జయించటానికి ఒక శక్తిగా ఉంది. అపవాదిని జయించటానికి ఒక శక్తిగా ఉంది. అందుకే ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ, నీ దేవుని ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలంటే ఆకాశమందైనను భూమి ఎందనను భూమి కింద నీళ్ళందను దేని రూపమైన మీరు చేసుకోనకూడదు, దానికి సాగిలపడకూడదు. కనుక ఆదామును మొదట చూస్తే ఆదాం ఎలా పుట్టాడంటే నేల మంటుతో నరుడు నిర్మించి వాడి నాసికారంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యను. కనుక దేవుని స్వరూపం అనగానే ఆత్మ. గమనించిన సహోదరులారా, ఈ ఆత్మ కానీ మనలో నుండి బయటకు పోతే ఎవరికి అవసరం లేదు మనం. కనుక ఆత్మస్వరూపులు మనం. కనుక మన తండ్రి ఎవరంటే ఆత్మ. మనకు జన్మనిచ్చింది ఆత్మస్వరూపి అయిన దేవుడు, మహిమస్వరూపి అయిన దేవుడు, అదృష్టుడు. ఈ దేహంలో నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఆత్మకు మనకు కనిపించకపోవచ్చు, కానీ దేవుని కనిపిస్తుంది. కనుక మనం చేసిన ప్రతి క్రియకి లెక్క చెప్పాలి. కనుక మనం ఆత్మస్వరూపులు. మనం కదలాడుతున్నామంటే మనలో ఆత్మ ఉంది కనుక. కనుక ఆ మరణాన్ని అనగా అపవాదిని జయించటానికి మొట్టమొదటిగా గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు రక్తంను గురించి సాక్ష్యం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంది. ఇది నా రక్తంలోనైనా కొత్త నిబంధన. మొట్టమొదటి జయించింది యేసుక్రీస్తు వారు. అందుకే లేఖనముల ప్రకారంగానే యేసుక్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3 దినమున లేపబడెను. లేపబడిన యేసుక్రీస్తు వారు, లేపబడిన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే కొరింథీ పత్రిక, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణం అయినప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించారని చెప్పబడినది. ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క కింద భాగములకు దిగిననియు అర్థమిచ్చున్నది కదా. ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క కింద భాగములకు దిగినని అర్థమిచ్చుతున్నది కదా. దిగినవాడు తానే సమస్తను నింపినట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులను ఒకరు అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమస్తమైన సంపూర్ణత గలవారు మొగటు వరకు ఆయన ఇలాగూ నియమించెను. కాబట్టి సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకమును జయించి పాతాళమును అనగా భూలోకమునకు వెళ్ళిననగా భూమి యొక్క కింద భాగములకు దిగాడట. అనగా పాతాళ వశంలోనికి కూడా వెళ్ళటానికే వెళ్ళాడంట. కానీ పాపం చేసిన వాళ్ళు మాత్రమే పాతాళంలో ఉండగలగాలి, పాపం లేని వారు పాతాళంలో ఉండటానికి అవకాశం కుదరదు. కనుక పాపం చేసిన వాడి శిక్ష,
నీతిమంతుడికి శిక్ష విధించటానికి దేవుడు అనుగ్రహం ఇవ్వడు. కనుక పాతాళము దిగిన యేసుక్రీస్తు వారు పాతాళము నుండి పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. దేవుడు కుడిపార్శ్వమున కూర్చుండగలిగాడు. కనుక మొట్టమొదటి జయించినది యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని విశ్వసించిన మనము కూడా ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. అందుకే యాకోబుకి ఆదికాండం 35 అధ్యాయంలో చెప్తాడు ఏమనంటే, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుంది. అక్కడ ఏమన్నట్టాడంటే, రాజులు నీ గర్భవాసమును పుట్టెదరు అని. రాజులు నీ గర్భవాసమున పుట్టెదరుని. రాజులు అనగా మొట్టమొదటిగా గర్భవాసన పుట్టినది యేసుక్రీస్తు వారి. కనుక యేసుక్రీస్తు వారిని విశ్వసించిన మనము కూడా ఎవరమంటే, మరొకసారి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఎలానగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది మూలరాతిని మళ్ళీ చదువుకుంది. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు నైన మూలరాతిని అమూల్యముగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించిన వానికి అయితే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరు, అదే మూలకు తలరాయి అయ్యను, మరియు అది అడ్డురాయు అడ్డుబండేయు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై కట్టువారు వాక్యమునకు కవిధేయులై తొట్టులుచున్నారు, దానికే వారు నియమపడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను పసురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మళ్ళీ అది కూర్చేసుకుని 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. కనుక మొట్టమొదట రాయి, మూలరాయి యేసుక్రీస్తు వారు. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుచున్నాము. కనుక మనం కూడా ఎవరంటే రాజులైన యాజక సమూహము. ఈ రాజు అనగా యాకోబు సంతానం. అలాగా యాజకులు అనగా దేవునికి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసే యాజకులము. పరలోకమందున దేవునికి విజ్ఞాపన చేసి ఈ లోకమందు అనేకులను గురించి విజ్ఞాపన చేసేవారము. చివరగా యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అనే మాట మనం గమనించగలం. అదే మనసు గలవారమైతే మనం కూడా రాజులైన యాజక సమూహము. కనుక లోకంలో ఉన్న వారందరూ కూడా తెలియక పాపులుగా ఉండిపోతున్నారు. కనుక వీరిని గురించి మనం విజ్ఞాపన చేసే వారంగా ఉన్నామన్నమాట. కనుక యాజకత్వము, సాలేము రాజు యేసుక్రీస్తు వారు, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం యేసుక్రీస్తు వారు, సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారు, దేవాని కంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారు, యోనా కంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారు. కనుక అన్నిటిలో ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారు కనపడుతున్నారు మనకి. కనుక రాయి యేసుక్రీస్తు వారు, పరలోకమునకు నిలిచిన యేసుక్రీస్తు వారు, దావీదుకి ఇచ్చిన వాగ్దానం యేసుక్రీస్తు వారు, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం యేసుక్రీస్తు వారు,
అన్ని యేసుక్రీస్తులో సమస్తాన్ని నెరవేర్చిన వాడు యేసుక్రీస్తు వారు. కనుక చివరగా యేసుక్రీస్తు వారిని విశ్వసించాలంటే మనము కూడా ఏమవ్వాలంటే రాజులైన యాజక సమూహం. రాజులు అనగానే నీ గర్భవశమైన రాజులు పుట్టెదరు అని యాకోబుకి వాగ్దానం చేశాడు. ఆ రాజు మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. కనుక మొట్టమొదట రాజుగా పిలవబడిన వాడు యేసుక్రీస్తు వారు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఎనిమిది నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. కనుక విన్న మనం కూడా ఎవరి చేత కట్టబడుతున్నామంటే ఈ నా మాటలు వినివాడు చెప్పించి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కొట్టుకుని బుద్ధివంతుని పోలి ఉండును. వాన కురిసిన, వరదలు వచ్చిన, గాలి విసిరిన, ఇంటి మీద కొట్టినా ఆ ఇల్లు యేసుక్రీస్తు వారైన బండ మీద కట్టబడింది కనుక ఎన్నటికీ పడదు. కనుక మనం ఎవరంటే రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము. చదవండి ఒకసారి, మళ్ళొకసారి 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కనుక మనమందరం కూడా పరిశుద్ధమైన యాజక సమూహం. సహోదరులారా గమనించండి, మనమందరం కూడా రాజులైన యాజక సమూహము. మనము చెప్పాను దశమ భాగాల గురించి కానీ ఇవన్నీ గురించి చెప్పాను. మనమే యాజకులము, మనమే అబ్రహాం సంతానం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే విశ్వాసం వలన మనమందరం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు ప్రతివాడును దేవుని కుమారులే ఉన్నాము. ఆ పక్షము అబ్రహాం సంతానమే కూడా ఉన్నాము. కనుక గమనించండి, యథార్థవంతులుగా, నీతివంతులుగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని ఈ లోకముందు యథార్థముగా నీతిని వెంటాడుచు ఎల్లప్పుడూ పరిశుద్ధమైన జనముగా ఉండాలి. కనుక ఈ అపవాదిని జయించాలంటే మీరు మీ తండ్రి అపవాది సంబంధులు కనుక వాడు దుష్టక్రియలు నెరవేర్చుతున్నారు. దుష్టక్రియలు చేసిన వారు అపవాది సంబంధులు. అందుకని అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం బట్టి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 25వ వచనంలోని అబ్రహామునకు వాగ్దానం చేసి నీ సంతానమందు భూలోక వంశాలను కూడా ఆశీర్వదిస్తానని చెప్పి మీ పితరులు చేసిన వాగ్దానములకు అనగా దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాడి దుష్టత్వమును మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపిణీ చెప్పాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. ఏలనగా ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలిగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల మట్టి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారిని సహాయము చేయువాడై ఉన్నాడు. మళ్ళీ చదువుకున్న ఒకసారి 15. ఆ ప్రకారం మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత ఈ లోకముందు మరణ భయము చేత అనగా ప్రతి వారు కూడా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. ఏలైనగా ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయంలో దేవుని
అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారిని సహాయము శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. కనుక అపవాదిని జయించేవాడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు. అందుకని యేసుక్రీస్తు వారు వెంబడిస్తే మనం కూడా ఎవరిని జయిస్తామంటే అపవాదిని జయించుతాం. కనుక రాజు అని పిలబడ్డాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు రాజు అయ్యాడంటే అపవాదిని జయించాడు కనుక. మనం కూడా అపవాదిని జయించాలంటే మొట్టమొదటిగా మనలో ఎవరు ఉండాలంటే దేవునికి ఇష్టమైన అవస్థలు ఉండాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మకి మన దేహం ఆలయముగా ఉండాలి. గమనించండి సహోదరులారా, మరణాన్ని జయించటానికి ఒక గురి ఉండాలి మనకి. ఏమని గురులు ఉన్నట్టే మనం దేవుని సంబంధులు, ఒక దేవుని రాజ్య సంబంధులు. తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికీ క్రియ చేయుచున్నది. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీయబడు వరకే అడ్డగించును. మధ్య నుండి తీయబడు వరకే అడ్డగించును. ఎవరు తీసేయాలి? మధ్య నుండి యేసుక్రీస్తు వారే తీసేయాలి. ఎలా తీసేయాలంటే ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బలపరచబడును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన అగమన ప్రకాశం చేత నాశనం చేయును. శ్వసించుతున్న వారు తాను రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కారములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుతున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలషగల వారందరూ శిక్షావిధి కొరగుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం. ఈ ధర్మ విరోధి ఏమనగా సాతాను. ఈ సాతాను మధ్య నుండి తీసివేయబడాలి. ఎక్కడ కూర్చుంటాడంటే ఎక్కడ ఉంటాడంటే ఈ ధర్మ విరోధి ఎక్కడ ఉంటాడంటే అదే 2వ అధ్యాయం తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తనను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తాను కొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. దేవుని ఆలయంలో కూర్చుండును. దేవుని ఆలయం అనగా ఈ దేహమే దేవుని ఆలయంలో కూర్చుండును. ఇందులో కూర్చుని మనల్ని ఏం చేస్తానంటే అపవాది క్రియలు చేస్తూ ఉంటాడు. అందుకని మీరు మీ తండ్రిగో అపవాది సంబంధులు వాడి దుష్ట క్రియలను నెరవేర్చుకోరుచున్నారు. నేను సత్యమేనే చెప్పుచున్నాను కానీ మీరు నన్ను నా మూరో అని యేసుక్రీస్తు వారు ప్రస్తావన తీసుకొచ్చాడు. కనుక దేవుడు మనల్ని కూడా మీరు సమస్త జనులందరూ కూడా నా దేవుని మందిరం అని లేఖనం రాయబడింది. అదే యేసుక్రీస్తు వారు నెరవేర్చాడు. కనుక ఈ ధర్మ విరోధి మధ్య నుండి తీసివేయబడాలి. దేవునికి మనకి అడ్డుగా ఉన్న ఈ ధర్మ విరోధి తీసివేయబడాలి. అప్పుడు దేవుడి ఆలయంగా మనం మార్చగలం. కనుక దేవుని కుమారులుగా పిలువబడగలం. కనుక గమనించి దేవుని చిత్తాన్ని మనపూర్వక నెరవేరుతారని, ఆత్మతో సత్యముతో యథార్థమైన మనసుతో దేవుని ఆరాధిస్తారని కోరుచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధిపతి, నిత్యము పరిశుద్ధుడని కోట్ల దేవదూతలతో కొనియాబడుతున్న పరమ తండ్రి, సమస్తమును ఎగిరినవాడు తండ్రి, అపవాది క్రియలను నశింపజేయవాడు తండ్రి. అలాగే తండ్రి, మమ్మల్ని ప్రేమించి అపవాది నుండి విడిపించడానికి నీ కుమారుడిని ఈ లోకాన్ని పంపించి అపవాది యొక్క క్రియల నుండి మమ్మల్ని తండ్రి తప్పించి తండ్రి, మేమందరం కూడా ఈ లోకమందు యథార్థవంతులుగా ఉండాలని, సత్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ
మాకు జీవాహారాన్ని అనుగ్రహిస్తున్నవాడు తండ్రి, ఎల్లప్పుడూ నీ ఆత్మతో నింపుచున్నవాడు తండ్రి, ఎల్లప్పుడూ మమ్మల్ని అందరినీ కూడా సత్యవంతులుగా నిలబెట్టుచున్నవాడు తండ్రి. ఘనత ప్రభావములు మా అందరి ద్వారా మీరే పొందమని మా ప్రభును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.